దేవుడు చేసిన వారై ఉన్నారు. పాత నిబంధనలో ఇది అపవిత్రం, ఇది పవిత్రం అని చెప్పారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరికలే మనము ఎక్కువగా మరి చూస్తూ ఉన్నాం. గనుక లేవియ కాండం గ్రంథంలో 11వ అధ్యాయం 44వ వచనం. లేవియ కాండం గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. చూసారా, ప్రభువు మన మధ్యన సంచరించేవారున్నారు, సంఘములో సంచరించేవారున్నారు, గృహములో సంచరించేవారు ఉన్నారు, ప్రతి వ్యక్తి దగ్గరను ఆయన సంచరించేవారు ఉన్నారు. కనుక నీ వారమంతా ఎలా ఉంటే ఏమి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడితే చాలు అనుకోవడానికి వీలు లేదు. ఎలా పడితే అలాగా జీవించి ఆదివారం మాత్రం అనుకుంటే సరిపోదు. ఏం చెప్పండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు సంచరిస్తూ ఉన్నారు అనగా మనకు మేలు చేయుట కొరకు, మనలను కాపాడుట కొరకు, మనలను భద్రపరచుట కొరకు. అయితే ఒకవేళ ఆయన మనల్ని కాపాడే ఈ పని మీద ఉండగా ఒకవేళ మన ప్రవర్తనలో ఏమైనా అసహ్యమైనది ఏమైనా కనబడితే అప్పుడేమవుతుంది, ఆయన మిమ్మల్ని విడిచిపోతారేమో. కాబట్టి ఎలా ఉండండి, మన సమస్తమైన ప్రవర్తన ఎందుకు కూడా మనము పరిశుద్ధముగా ఉండవలసిన వారు విన్నాం. మన దేవుడు యెహోవా ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధముగా నీతి ప్రవర్తన కలవారముగా మనము ఉండాలి. కొరింథీకి రాసిన 2వ పత్రికలో కూడా 6వ అధ్యాయం 18వ వచనం. 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా, ప్రభువు మనలో నివసించుట ఎందుకు, మన మధ్యన సంచరించుట దేని కొరకు, ఆయన మనకు తండ్రిగా మనము ఆయనకు కుమారులము కుమార్తెలనుగా స్వీకరించుట కొరకై ఆయన మన మధ్యన సంచరించు ఉండగా ఒకవేళ కానీ వ్యర్థమైన లోకానుసారమైన ప్రవర్తన ఏమైనా కనబడుతుందేమో, ఎప్పుడైనా ఉంటుందేమో, గనుక జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు కోరుచున్నారు. కనుక ఎఫ్సి పత్రిక మీకంతా తెలిసిన వాక్యం ఒకసారి ఇంకా చూద్దాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. సంఘమును ప్రేమించి ప్రభు ఏం చేస్తున్నారు చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. చూసారా, దేవుడు సంఘమును అనగా ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలని కోరుకొనిచున్నారు? కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక మనమే
ఫ్రూట్స్ తీసుకుంటాం, లేకపోతే వెజిటబుల్స్ తీసుకుంటాం, లేకపోతే క్లోత్స్ తీసుకుంటాం. నలిగితేనే పక్కన పెడతాముగా, మచ్చుంటే పక్కన పెడతాముగా. అలాగే మరి కూరగాయల్లో కానివ్వండి, పండ్లలో కానివ్వండి, మచ్చుంటే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఆల్రెడీ పాడు వచ్చేసింది, ఆల్రెడీ పాడైపోతుందని చెప్పి మనం పక్కన పెడతాం. మరి ప్రభువు అలాగన మనలను మరి చూచి వీరిలో ఇది ఉంది అని పక్కన పెట్టినట్లయితే ఏమవుతాం? గనక మనలో అట్టి ఏ విధమైన కళంకమైన, ముడతైనా, మచ్చైనా అట్టి మరి ఏదైనా కూడా లేకుండా మనం ఎలా అంటున్నారు? ఆయన పరిశుద్ధముగా, నిర్దోషముగా, ఇంకా మహిమగల సంఘముగా, మహిమగల వారముగా ఉండాలి. ఆయన మనలను చూచినప్పుడు మనలో ఏం కనబడాలి? ఆయన యొక్క మహిమ మనలో కనబడాలి. మనం పై రూపమును చూస్తాం, కానీ ప్రభువు మనలో ఆయన తన మహిమను చూచువారై ఉన్నారు. కనుక మోషే కూడా దేవుని దగ్గర మరి 40 రోజులు కూడా ఆయన ఉండి 10 ఆజ్ఞలు కలిగిన పలకలను తీసుకొని క్రిందికి వచ్చినప్పుడు ఏం జరిగింది? మోషే ముఖచర్మము ప్రకాశించింది. మోషే తన ముఖం మీద మరి ముసుగు వేసుకునవలసి వచ్చినంత మహిమ ఆయనలో కనబడింది, దేవుని మహిమ. కనుక అలాగే మనము కూడా ప్రభువు మనలను చూచినప్పుడు నీతిగా ఉంటే సరిపోదు, పరిశుద్ధముగా ఉంటే సరిపోదు, ఇంకేం కావాలి? మహిమతోనూ కూడా మనము నింపబడవలసిన వారమై ఉన్నాం. ఆయన నిత్యమును ప్రభు యొక్క సహవాసమును మరి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాక్య సహవాసములోను, వాక్యానుసారమైన ప్రవర్తనలోను, వాక్యానుసారముగా మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూలోను తప్పక మనము మునిగిన వారమై ఉండాలి. కనుక అందుకొరకు మన కొరకు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నారు. అందుకొరకే అనగా మనలను ఈ రీతిగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని అప్పగించుకున్నారు తప్ప మరి దేనికి కూడా కాదు. కనుక మనం ఇంతగా మన కొరకు ఇంతగా చేసిన ప్రభు ఎదుట చివరికి నిలువబడలేని వారమైతే, నిలవబడే శక్తి లేని వారమైతే, నిలవబడే పరిశుద్ధత లేని వారమైతే, నిలవబడే మరి శుద్ధి లేని వారం, నిలబడే మహిమ లేని వారమైతే ఎలాగున ఆయన ప్రయాస, మన ప్రయాస సమస్తము కూడా వ్యర్థమే కదా. గనక ఆషామాషిగా కాదు, గనక మరి సరదాగా కాదు. మన భక్తి, మన విశ్వాసం, దేవునిలో మన యొక్క నడక, మన ప్రవర్తన సమస్తమును కూడా ఆయన నిత్యమును చూచుచూ ఉన్నారు, నిత్యము చూచుచున్నారు. కనుక ఇంకా తర్వాత చూడండి 15వ వచనం, తన యజమానుని యొద్ద నుండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 23:15, తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. మరి దాసులెవరు, యజమానులెవరు? మనం దాసులమా, యజమానులమా? దేవునికి దాసులం. మన పైన ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. అలాగనే కాకుండా ఒకవేళ లోకము చెప్పినట్టు వింటే లోకమునకు దాసులు, మనుషులు చెప్పినట్టు వింటే మనుషులకు దాసులు. అవునా? కనుక దైవజనులు చెప్పిన మాట ఒకసారి మీకు గుర్తు చేయబోతున్నాను. అలాగనగా మరి మీరు ఎవరిని మీ వశము చేసుకొనవద్దు, మీరు ఎవరికి కూడా వశము కావద్దు, ఒకరి వశము అవ్వద్దు, మరొకరిని మీ వశము కూడా చేసుకొనవద్దు. ఏమవుతుంది? వశమైతే బానిస అవుతాం. మరొకరిని మన వశం చేసుకుంటే వారికి సంబంధించిన అన్ని విషయాలకు కూడా మనము పూచిదారులు అవుతాం. గనక బహు జాగ్రత్తగా ఈ విషయంలో మనం ఉండవలసిన వారు విన్నాం. కనుక ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అలా చెయ్యి, ఎలా చెయ్యి, లేకపోతే ఏం పర్లేదు, అలా ఉండు, ఇలా ఉండు అంటే అది వాక్యానుసారము కాకపోతే, వాక్యవిరుద్ధమైతే, మీ సొంతముగా వచ్చిన ఆలోచన అయితే మేము చూసారా. గనక ఒకరిని మన వశం చేసుకొనకూడదు,
మనము మరొకరి వశము కూడా కాకూడదు. మరి ఎవరి వశం ఉండాలి? వాక్య వశమై ఉండాలి, దేవుని వశము అయి ఉండాలి, ఆత్మ వశము అయి ఉండాలి. ఆత్మ నడిపింపు ప్రకారం మనము నడుచుకునే వారమై ఉండాలి. కనుక చూడండి, దాసులు అనగా మరి నమ్మకత్వము కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఉద్యోగులు కానివ్వండి, గ్రూప్ 1 అయినా కానీ, ఎవరు వారు? గ్రూప్ 1 ఎంప్లాయీస్ అయినా కానీ, గ్రూప్ 2 అయినా కానీ, గ్రూప్ 3 అయినా కానీ, గ్రూప్ 4 అయినా కానీ, ఎవరైనా కానీ ఎవరికి దాసులు? పబ్లిక్ సర్వెంట్స్ అంటారుగా, పబ్లిక్ సర్వెంట్స్ కదా, గవర్నమెంట్కు, ప్రజలకు దాసులు. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరికి దాసులు? మీ పైన ఉన్న అధికారులకు దాసులేగా, ఉద్యోగస్తులేగా. అలాగే మరి నేను జాబ్ చేయట్లేదు కానీ దేవుని పని చేస్తున్నా, ఎవరికి దాసుని? దేవునికి దాసునిగా ఉండి పని చేయుచున్నా కదా. కనుక ఎవరైతే క్రింద పని చేయుచు ఉన్నారో వారు ఏం చేయాలి? నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? నమ్మకమును పోగొట్టుకుంటే ఏమవుతుంది? మొదటికే మోసం వస్తుందిగా, అవునా? మనము కూడా అంతే. ఇది ఉద్యోగము కదా అనుకోవచ్చేమో, దేవుని పని కాదు కదా అనుకోవచ్చేమో, దేవాలయము కాదు కదా అనుకోవచ్చేమో, కానీ ఉద్యోగముల్లోనూ కూడా ఎలా ఉండాలి? నమ్మకముగానే ఉండాలి. అది వ్యాపారమైనా ఎలా ఉండాలి? నమ్మకముగానే ఉండాలి. నాకు ఒకవేళ నా చేతి కింద అందరూ ఉన్నారు, నా పైన ఎవరు లేరు, ఎందుకంటే నేను ఒక బాస్, నాకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక వ్యాపారం ఉంది, నాకు ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఉంది, నేను ఎవరు చెప్పుకోవాలి? నేనేం చేసుకుంటే అంతా అనుకుంటున్నారేమో. మీ పైన ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. కనుక కొలసీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారు అయినట్లు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయ్యుండుడి. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులెడల చేయుడి. చూసారా, ఆ కాలంలో అయితే మనుషులను కొనుక్కోవడం, మనుషులను పనిలో పెట్టుకోవడం, మరి 1 సంవత్సరమా లేకపోతే 7 సంవత్సరాల లేకపోతే జీవితకాలమా పర్మనెంట్ దాసుల అలాగనే ఉండేది. మరి ఇప్పుడు దాసత్వం లేదు, ఏముంది? జీతం ఇవ్వడం, పనిలో పెట్టుకోవడం. అదే, కానీ కొంచెం రూపం మారిందంతే. జీతం ఇవ్వడం, పనిలో పెట్టుకోవడం. అప్పుడు కూడా దాసులు ఏం చేసేవారు? పనిలో నుంచి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అవునా కదా? అంతా కూడా సేమ్, కానీ జస్ట్ రూపం మారిందంతే. అయితే ఇక్కడ ప్రభువు ఇక్కడ ఏం కోరుకొనిచున్నారు? మీరు శుద్ధాంతఃకరణ గలవారై మీరు పని చేయండి, మీరు లోబడి నమ్మకముగా పని చేయండి. ఒకవేళ మీరు యజమానులైతే, ఒకవేళ మీరు టీమ్ లీడ్స్ అయితే, ఒకవేళ మీరు మేనేజర్స్ అయితే, ఒకవేళ మీరు ఇంకా అధికమైన ఎక్కువ అంతస్తున్న వారైతే ఏం చేయండి? మీ పైన కూడా ఒక బాస్ ఉన్నారు, ఆయన అందరికీ కూడా పై అధికారి అని గ్రహించిన వారై ధర్మముగాను నీతిగాను న్యాయముగాను జరిగించుకోండి అని మనకి ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నారు. ఇంకా ఈ యొక్క వచనమునకు ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్గా, ఇంకా ఆపోజిట్గా ఒక సంఘటన కొత్త నిబంధనలో మనం చూస్తాం. తప్పించుకొని వచ్చిన దాసుని తిరిగి యజమానికి మరి అప్పగించవద్దు అంటే అపోస్తలుడైన పౌలు గారు అదే చేసిన వారై ఉన్నారు. ఎగ్జాక్ట్గా అదే చేస్తారు. ఎవరి గురించి? ఒనేసిము గురించి. ఒనేసిము
అమ్మా మరి ఫిలోమోనుకు రాసిన పత్రిక అంతా కూడా ఒక సిఫారస్ లెటర్. ఏంటి సిఫారస్ లెటర్ అంటే క్లుప్తముగా మీకు చెప్తాను. ఒనేసిం అనే ఆయన ఫిలెమోను అనే ఒక యజమాని దగ్గర దాసుడిగా ఉన్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఫిలోమోను దగ్గర కొంత దొంగిలించి తాను అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చి మరో పట్టణంలో చెరలో ఉన్న ఈ యొక్క పౌలును కలుసుకున్నాడు. పౌలు దేవుని యొక్క వాక్యమును ఈయనకి బోధించి మరి ఒనేసిమును రక్షణలో నడిపించిన తర్వాత ఎక్కడి నుంచి అయితే తప్పించుకున్నాడో అదే ఇంటికి మరలా వెళ్ళడానికి ఒనేసిమును ఒప్పించాడు. అదే ఒనేసిము చేతికి ఒనేసిము గురించే ఒక లెటర్ రాసి పౌలు గారే స్వయంగా రాసి ఇది నీ యజమానుడైన ఫిలెమోనుకి ఇవ్వు అని చెప్పి మరలా ఎక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడో అదే ఇంటిలోనికి ప్రవేశపెట్టాడు. న్యాయమేనా? వాక్యం ఏం చెప్తుంది? అప్పగించొద్దు అని చెప్తుంది. మరి ఈయనేం చేశారు? ఎగ్జాక్ట్గా అప్పగించారు. ఎందుకు ఇలా చేశారు? ఓ ఫిలెమోను, నీవు కూడా నా సువార్త వల్ల నువ్వు మారావు కాబట్టి నువ్వు నాకు ఎలా ఉన్నావు? నాకు వచ్చి ఉన్నావు. నేను నీకు సువార్త బోధించాను, నువ్వు నాకు రుణపడి ఉన్నావు. అవునా? ఇప్పుడు నా రుణం నువ్వు ఎలా తీరుస్తావు? ఇదిగో ఫిలెమోను తీసుకెళ్ళి మరలా నీ ఇంట్లో పెట్టుకో. ఎలాగునా అంటే దాసుడిగా కాదు సుమా, నీతో పాటు ఒక సహోదరునిగా పెట్టుకో. కాబట్టి పౌలు పంపించినా ఎక్కడ పంపించలేదు? దాసత్వములోనికి పంపించలేదు, కానీ సహోదరత్వములోనికి పంపించాడు, ఒక సంఘములోనికి పంపించాడు. గనుక ఫిలెమోను మరలా ఈ ఒనేసిమును సహోదరునిగా చేర్చుకొని ఈ అదే ఇంట ఆ పట్టణంలో ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘమును ఏర్పాటు చేసుకొని తర్వాత కాలంలో ఈ ఒనేసిమే ఆ సంఘమునకు అధ్యక్షుడు అయ్యాడు, ఆ పట్టణమునకు అధ్యక్షుడయ్యాడు. చూసారా? మరి ఫిలెమోను ఇక్కడ పౌలు తండ్రి యొక్క స్థానంలో ఉన్నాడు. మరి ఒనేసిము పాప యొక్క స్థానంలో ఉన్నాడు. చూసారా? కనుక క్షమించండి, పౌలు ప్రభు స్థానంలో ఉన్నాడు, ఫిలెమోనేమో తండ్రి స్థానంలో ఉన్నాడు, పౌలేమో పాపి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రభు వారు ఏం చేశారు? తండ్రికి పాపికి మధ్యన లింక్ కుదిర్చారు. ఎలాగనా? శిలువ ద్వారా లింక్ను కుదిర్చారు. తండ్రితో పాపిని మనలను సమాధానపరచిన వారై ఉన్నారు. అదే పని పౌలు కూడా చేసిన వాడై ఉన్నారు. ఫిలెమోను ఇంటిలో మరలా ఈ పారిపోయిన శిక్షకు పాత్రుడు అయ్యున్న ఒనేసిమును సహోదరునిగా చేర్చాడు, ఇంటిలో కుటుంబ సభ్యునిగా చేర్చాడు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఒక బానిస ఎలాగైనా ఏదైనా తప్పు చేసినా పారిపోయినా నష్టం కలిగించిన వారిని సులువుగా చంపివేయచ్చు, లేక అవయవాలు తగ్గొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగనైనా కానీ వారిని చేయొచ్చు. ఎందుకంటే మరి వీరు వారి యొక్క ఆస్తి కాబట్టి ఏమైనా చేయడానికి వారికి అధికారం ఉంది యజమానులకు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన కోపం రగులుతూ ఉండగా ఈయనేం చేశారు? అతనితో సమాధానపడు, నీకు నష్టము చేసిన వానితో సమాధానపడు అంటూ ఉన్నాడు. మరి ఫిలెమోనుకి ఎలా ఫీల్ అవ్వాలి? ఎంత రోషం ఉండాలి, ఎంత బాధ ఉండాలి. మరి దేవునికి చూసారా? ఇతను ఎవర్రా అంటే అదిగో పలానా వాడు దాసుడు. మనము అంతే, ఎప్పుడైతే పాపములో ఉన్నామో అనంత కాలము కూడా ఎలా ఉన్నాం? దేవునికి విరోధముగా, శత్రువులముగా మనమున్నాముగా. ఒకప్పుడు దాసుడే, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? తప్పించుకోవడం వల్ల నష్టం కొంచెం అయిపోయాడు, శత్రువు అయిపోయాడు. ఈ శత్రువుని మరలా తీసుకెళ్ళి సమాధానపరచాలంటే ఎంత కష్టం.
ఒనేసింకి ఈజీయే. మరి ఫిలోమోనికి ఎంత కష్టం. మనం సులువుగా దేవాన్ని క్షమించి అంటాం, తెలీదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, తర్వాత దేవా క్షమించి అంటాం. దేవునికి మనపై ఎంత బాధ ఉండాలి, ఎంతగా ఆయన మన కొరకు తగ్గించుకొని కోపమును అణుచుకొని ప్రభువును బట్టి మనలను మరలా చేర్చుకోవాలి. అది ఎలాగనా? ఒక దాసునిగా కాదు, కానీ కుమారునిగా, వారసునిగా మరలా ఏమైతే ఫిలోమోను అనుభవిస్తున్నాడో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఎవరైనా ఒనేసిము కూడా సహా వారసుడైపోయాడుగా. మనకి కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. గనుక పాత నిబంధన కాలంలో అది ఆ కాలంలో వారికి, కానీ మనకు దేవుడు ఈ కాలంలో మన ఎడల చేయుచున్న ఈ గొప్ప పనికి సాదృశ్యముగా చూపించుట కొరకు మరి పౌలు గారి ద్వారా ఈ పనిని జరిగించి ఆ లెటర్ను కూడా రాయించారు. ఎగ్జాక్ట్గా పౌలు ఎలా రాశారో అదే ఈ లెటర్లో మనకు ఉంటుంది. ఇంటికి మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి, ప్రేరిన తర్వాత చదవండి. ఫిలోమోను పత్రిక మీద 1 సంవత్సరం పాటు కోర్స్ నేర్చుకుంటారు, తెలుసా? చిన్న పత్రిక, కేవలం 25 వచనాలు ఉంటాయేమో. దాన్ని నేర్చడం కొరకు సంవత్సరం పడుతుంది. గమనించండి. అంటే దేవుడు మన ఎడల చూపుచున్న రక్షణ కార్యం ఎంత గొప్పదో సమస్తమును కూడా ఆ పత్రికలో ఇమిడి ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రేమంతా మనకు కనబడుతుంది, ప్రభు యొక్క పనంతా కూడా మనకు కనబడుతుంది. మరి నువ్వు నాకు రుణపడి ఉన్నావు కాబట్టి మరి నేను నీకు ఆజ్ఞాపించడానికి నాకు అన్ని విధాల అర్హత ఉన్నా నిన్ను బ్రతిమాలుతున్నా అంటాడు. నీకు ఆజ్ఞ ఇవ్వచ్చు, కానీ నిన్ను బ్రతిమాలుతున్నానంటాడు. ఎవరు? గురువు గారైన పౌలు తన దగ్గర వాక్యం నేర్చుకున్న ఫిలోమోనుకు. ఎంత విడ్డూరం చూసారా? గనక దేవుని ప్రేమ ఎంత గొప్పదో మరి మన ఎడల ఆయన ఎంత గొప్పగా ఇంత ప్రేమను చూపిస్తున్నారా? అటు ప్రభు మన కొరకు ఇంతగా తండ్రిని బ్రతిమాలుకున్నారా? ఇంతగా తండ్రి కూడా మన కొరకు ఆయన తగ్గించుకొని మనతో ఇలాగన సమాధానపడి తిరిగి తన కలిగిన సమస్తమును కూడా మనకు అనుగ్రహించుచున్నారా అని మనం గ్రహించినప్పుడు మరి ఎంతో గొప్ప కృతజ్ఞత మనలో తండ్రి ఎడల, కుమారునిల, పరిశుద్ధాత్మ ఎడల మనకు కలుగుతూ ఉంది. కనుక ఇంకా తర్వాత చూద్దాం. 18వ వచనం, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మృక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. కనుక దేవుని పిల్లలు పరిశుద్ధముగా జీవించాలి అని ప్రభువు కోరుకొనిచ్చు ఉన్నారు. కనుక అన్య జనులు దేవుని ఎరిగిన వారు మరి చేసే వాటి ప్రకారముగా ఎన్నడూను కూడా చేయకూడదు. మరి ఇక్కడ పడుపు సొమ్ము అనగా స్త్రీల గురించి, కుక్క విలువ అంటేది పురుషుల గురించి. ఆ కాలంలో మరి స్త్రీలు అలాగే ఉండేవారు, పురుషులు కూడా అలాగనే ఏర్పాటు చేసుకునేవారు. గనక ఏ విధమైన కానీ ఇటివి జరగకూడదు. గనక దేవుని పిల్లలు పరిశుద్ధముగా జీవించాలి. ఇంకా చూస్తున్నాం మరి అపవిత్రమైన వాటిని మృక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. అంటే అపవిత్రమైనవంటే ఏంటి? అపవిత్రమైన సంపాదన అంటే ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారు. లంచం తీసుకొని ఆ లంచంలో కొంచెం ఆ లంచంలో దశభాగం, అమ్మో, దొంగతనం చేసి, అంటే ఎక్కడ? ఇంట్లోదైనా కావచ్చు, ఇంకా ఆఫీస్ అయినా కావచ్చు, తప్పుడు లెక్కలైనా కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంవత్సరానికి ఒక 15,000 మెడికల్ బిల్స్ ఉంటాయి. అవునా? చాలామంది ఏం చేస్తారు? ట్యాక్స్ తగ్గుద్ది అని చెప్పేసి ఏం చేస్తారు?
లేనిపోని బిల్స్, ఫోన్ కొట్టు, అమౌంట్ చెప్పు, అంటే ఎంతకి కావాలి బిల్స్ అని చెప్పు, వాటిని తీసుకో, ప్రొడ్యూస్ చేయప్పుడు ఏం చేయొచ్చు, ట్యాక్స్ నీవు తప్పించుకోవచ్చు. అదేమవుతుంది? అది ఒక ఎగ్జాంపుల్ సుమా, ఇలాంటి చాలా ఉంటాయి. అదేమవుతుంది? మోసము చేసిన సంపాదనే కదా. ఇలాగన తెలియకుండానే ఏం చేస్తూ ఉంటారు, అనేకమైన తప్పుల మీద తప్పులు. కనుక అన్యాయముగా సంపాదించిన సొమ్ము, మోసము చేసి సంపాదించిన సొమ్ము, ఇలాంటి వాటిని ఎన్నడూ కూడా, అపవిత్రమైన వాటిని ఎన్నడూ కూడా దేవునికి వేయకూడదు. కానుకగా, మొక్కుబడిగా వేయకూడదు. అవి చెయ్యనూకూడదు, వాటిని దేవునికి అర్పించకూడదు. ఒక మంచి ఎగ్జాంపుల్ దీని గురించే వాక్యములోనే వ్రాయబడి ఉంది. మత్తయి సువార్తలో చూడండి, 27వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకులు ఇస్కరియోతు యూదా దేవాలయములో పారవేసిన వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదు. ఎవరు వీరు? ఆ వెండి నాణ్యాలు ఎవరిచ్చారు? వారే కదా ఇచ్చారు. వాళ్ళే యూదాకి ఇచ్చారు. యూదా ఏమో ప్రభువును అమ్మి ఆ డబ్బులు తీసుకున్నాడు. తర్వాత అయ్యో తాను తప్పు చేశానని మరి పశ్చాత్తాపడి మరి మరలా వాటిని తీసుకెళ్తే, మాకొద్దు, మాకు వీటితో ఏం పని, నువ్వే చూసుకో అన్నారు. ఈయనకి బాధ అయిపోయి దేవాలయంలో పారవేశాడు. తర్వాత ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇచ్చిన డబ్బే, వాళ్ళు ఇచ్చిన సొమ్మే, వాళ్ళు చేసిన పాపమే యూదా మీదకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వీటిని దేవాలయంలో అతను పారవేసినా కానీ కానుక పెట్టెలో వీటిని వేయడానికి తగదు. ఎందుకు తగదు అంటే, యూదా ద్రోహం చేశాడు. ఇలా ద్రోహం చేశాడని వారికి తెలుసు, చేయించింది వాళ్ళే, మళ్ళా చెప్పేది కూడా వాళ్ళే. చూసారా, వీటిని ద్రోహం చేసి సంపాదించిన సొమ్మును కానుక పెట్టెలో వేయడానికి ఎంత మాత్రము తగదు. మనం కూడా అంతే. అన్యాయ లాభమును మరి సంపాదించి అందులో కీడిపోతుంది అని చెప్పి కీడు పోవుటకు కానుకలు వేసే పద్ధతి కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం. వాటిని కీడు కానుకలు అంటారు. అది కూడా ఉంది. అన్యాయముగా సంపాదించేందులో కొంత దేవునికి ఎప్పుడేమవుతుంది, కీడిపోతుంది అని వారి ఆలోచన, దేవుని కాదు సమ్మ అని వారి ఆలోచన. కనుక అన్యాయముగా ఆస్తిను సంపాదించు, అన్యాయముగా ఇంకా ఎవరిదైనా కానీ మరి సంపాదించుకొను, వాటిలో దేవుడు నాకు మేలు చేశారని చెప్పి ఇస్తే చేసిందేమో అన్యాయమా, అందులో బడ్డీ నీవు కానుకిస్తున్నావా, ఎలా ఉంటుంది దేవునికి కదా. గనక అపవిత్రమైన ఏ సొమ్మును కూడా అపవిత్రముగా సంపాదించింది ఏది కూడా దేవునికి కానుకగా వేయకూడదు అని వారికి చెప్పబడింది. మనకేమో అట్టి వాటిని చెయ్యకూడదు, కానుక కాదు సుమా, అట్టి కార్యములు చెయ్యనే కూడదు అని మనకు చెప్పబడుతూ ఉంది. తర్వాత 21వ వచనం, 20వ వచనం చూడండి, 19వ వచనం. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దీనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. ఇంకా 20వ వచనం లాస్ట్లో చూడండి, నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? సహాయం చేయవారమై ఉండాలి. వడ్డీ లేకుండా బదులు ఇవ్వు సహోదరులకు, అనగా సంఘములో ఉన్నవారికి, దేవునిలో ఉన్నవారికి. ఏం చెయ్యి అనగా
దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు నీవు పేదలకు సహాయం చేయక నీ వడ్డీకి మాత్రం బదులు ఇవ్వకూడదు అన్నారు. కనుక పేద విధవరాలు అయి ఉన్నది. సారెపతు గ్రామంలో ఏలియాకు ఆమె సహాయము చేసింది. సహాయం చేసిందా, లేకపోతే ఇదిగో నువ్వు ఇన్ని రోజులు తిన్నావు కాబట్టి, ఇన్ని రోజులు నిన్ను పోషించను కాబట్టి అన్నదా? కాదుగా. మరి ఏం చేసింది? కరువు కాలంలో తనకున్న లేమిలో తను సహాయం చేసింది. కలిమిలో కాదు సుమా, లేమిలో సహాయం చేసినప్పుడు ఏమైంది? దేవుడు ఆమెకు కూడా అత్యధికమైన అభివృద్ధిని దయచేసిన వారే ఉన్నారు. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. చూసారా? అలయకుండా, విసుక్కోకుండా ఏం చేయాలంట? సహాయము చేయవారమై ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి కలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? స్ట్రైట్ క్వశ్చన్ కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17. నీ సహోదరునికి అనగా నీ పొరుగువానికి లేమి కలిగి ఉండుట నీవు చూచినప్పుడు నీవు సహాయము చేయకుండా ఉంటే నీలో ఏమి లేదు? దేవుని ప్రేమ లేదు. సహాయం చేయవారు అయితే ఏముంది? దేవుని ప్రేమ ఉంది. దీనికి ఏమైనా చెప్పాలా? అవసరం లేదుగా, అవసరం లేదు. తర్వాత చూడండి 21వ వచనం, ద్వితీయోపదేశకాండ గ్రంథం 23:21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాని రాబట్టు కొనును, అది నీకు పాపమగును. మొక్కుబడిని వెంటనే చెల్లించుకుంటే ఆశీర్వాదం అవుతుంది. చెల్లించకుండా ఉంటే మొక్కుకొని ఏమవుతుంది? అది పాపమవుతుంది. అలాగని చెల్లించినా చెల్లించకపోయినా దేవుడు మాత్రం తప్పకుండా నీ నుంచి దానిని రాబట్టుకుంటారు అని మనం చూస్తున్నాం. తర్వాత చదవండి. నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లోనే. యాకోబు తన అన్న దగ్గర నుంచి పారిపోయి పద్దన్రాముకు వెళుతుండగా బేతేలు దగ్గర దేవుని యొక్క దర్శనమును పొంది ఆయన యొక్క వాగ్దానమును మరి స్వీకరించాడు. అప్పుడు ఏం చేశాడు? ఒక మొక్కుబడి చేసుకున్నాడు. నీవు నిశ్చయంగా నాతో ఉండి నాతో వచ్చినట్లయితే, నీవు నన్ను ఆశీర్వదించినట్లయితే నీవు నా దేవుడుగా ఉంటావు. నేను నీకు నా సంపాదన అంతట్లో కూడా దశభాగం ఇస్తాను. ఇంకేం చేస్తాను? ఇక్కడ ఈ నిలిపిన ఈ రాతిని నేను మందిరముగా చేస్తాను అనుకున్నాడు. ఆదికాండ గ్రంథములో 28వ అధ్యాయములో 22వ వచనములో మనం ఈ సంగతిని చూస్తాం. దేవుని మందిరము అగును, నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదను అని మొక్కుకొనెను. మనం కూడా మొక్కుకుంటాం కదా. ఇప్పుడు మొక్కుబడి వస్తుంది? ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎక్కువగా మొక్కుబడి వస్తుంది. సంతోషంలో ఉంటే మొక్కుబడి రాదు సుమా. ఇబ్బందులో ఉంటేనే వస్తుంది. తర్వాత ఇబ్బంది తీరిపోతున్నప్పుడు ఏమవుతుంది?
మొక్కుబడిని మర్చిపోయి వచ్చే రాబడిని చూస్తూ దీంతో ఏం చెయ్యాలా ఇంకేం చెయ్యాలా అని ఎలాగా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ప్లాన్స్ కొత్తవి వస్తూ ఉంటాయి. మరి దేవుడేమో పాపం, దేవునికి ఎంత బాధో చూడండి. ఆయన ఏం గుర్తుపెట్టుకుంటారు? నాకు మాట ఇచ్చాడు, పోనీ మాట ఇచ్చారు అని ఆయనేమో ఎదురు చూస్తూ ఉంటారు. మనమేం చేస్తాం? మన పనిలో మనం ఉంటాం. ఇంకా నెక్స్ట్ ఏంటి అని మనం ముందుకెళ్ళిపోతాం. దేవుడేమో అక్కడే ఆగుంటారు పాపం. మనం ముందుకెళ్ళిపోతాం, దేవుని వెనకబెడతాం. చూసారా? అందుకు దేవుడు ఏం చేస్తారు? యాకోబు మొక్కుకున్నాడు, తర్వాత పద్దానుకి వెళ్ళాడు, సిరియా దేశానికి వెళ్ళాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు. 2 భార్యలు, 2 భార్యల యొక్క సహకారులు, 4, మొత్తం 12 మంది కుమారులు, లెక్కించలేనంత గొప్ప ఆస్తి. ఈ లోపల సంవత్సరాలు గడిచిపోయింది. వివాహం చేసుకోవడానికే 14 ఏళ్ళు అయిపోయింది. మందల కొరకు ఇంకో 6 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు అయిపోయింది. ఏం చేసి మొక్కుకొని 20 ఏళ్ళు అయిపోయింది. ఈలోపు ప్రాణం నిలబడింది. అన్న నుంచి తప్పించుకున్నాడు, వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, అంతా కూడా అభివృద్ధి దేవుడు ఇచ్చేశారు. మర్చిపోయాడు. నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే యాకోబు బాధ, అయ్యో ఇంతకాలం నేను సేవ చేస్తున్నా, పని చేస్తూ ఉన్నా, నన్ను ఏం చేస్తున్నాడు మా మామ? ఏం చేస్తున్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆ మోసం ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలి అని చువ్వలు అవి ఇవి, ఇంకా ఆ గొర్రెలు, ఆ పొట్టేళ్ళు, అవన్నీ కూడా చూలు కట్టేటప్పుడు ఏం చేయాలి, వాటి ముందు ఏం పెట్టాలి, ఏ నీళ్ళలో తీసుకెళ్ళాలి, వాటిని ఎక్కడ తీసుకెళ్ళాలి, వాటిల్లో బలమైనవి ఏంటి, బలహీనమైనవి ఏంటి, మంద ఎప్పుడు బలంగా ఉంటుంది, ఎప్పుడు బలహీనంగా ఉంటుంది, వీటన్నిటితో అతని మనసు నిండిపోయిందే. కానీ అరెరే, నేను నా దేవునికి మొక్కుకున్న దాన్ని నేను చెల్లించకపోవడమును బట్టి ఎంత ఇబ్బంది నాకు కలుగుతూ ఉంది, 10 సార్లు నేను మోసపోయానే అని గ్రహించగలిగాడా? చూసారా? మొక్కుకొనిన తరువాత అది తీర్చకపోతే ఏమవుతుంది? అది పాపము అగుతుంది. దాని ఫలితమును తప్పక తాను అనుభవించాడు. గనుక ఎంత చేసినా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అయ్యే పశువులు, అయ్యే మందలు, అదే మోసం, మరలా అక్కడక్కడే తిరుగుతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. చివరికి దేవుడు కల్పించుకొని 35వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము. గమనించండి, 31వ అధ్యాయములో దేవుడు యాకోబుతో నీవు ఇక్కడి నుంచి లేచి వెళ్ళు, మరలా నీ దేశానికి వెళ్ళు అని చెప్పారు. చెప్పిన వెంటనే లాబానికి కూడా చెప్పకుండా ఏముంది? మనసులో బాధ ఉంది, మోసపోయాడుగా బాధ ఉంది, మోసపోయాడు అనే బాధ ఉంది. కానీ అయ్యో దేవుణ్ణి నేను మోసము చేశానే అని బాధ లేదు. గమనిస్తున్నారా? ఇన్నిసార్లు 10 సార్లు మోసం చేశాడా నన్ను అని లాబానుపై బాధ కలిగి లాబానుకు చెప్పకుండా, కబురు పెట్టకుండా, వెళ్ళిపోతున్నా కూడా కనీసం చెప్పకుండా తన కలిగిన సమస్తము కూడా తీసుకొని బయలుదేరొచ్చేసాడు. మరి తాను చేసిన పని ఏంటి? దేవుని మోసం చేయలేదా? 1, 2 ఎన్ని సంవత్సరాలు? చూసారా? గనుక దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అంటే వచ్చేసాడు. వచ్చేసేటప్పుడు యబ్బోక్రీవు దగ్గర దేవుడు కనబడ్డారు, మంచిది. పోరాడారు, ఆస్వాదించారు, మంచిది. తర్వాత ఇంకా ముందుకెళ్ళాడు, సుక్కోతికి వెళ్ళాడు, అక్కడ పాకలేసుకున్నాడు. మరలా ఏంటి? వెనకొచ్చేయడం,
ఈ మందలకన్నీ కూడా ఏం కావాలి? ఆహారం కావాలి, పాకలు కావాలి, అవన్నీ కూడా భద్రపరచబడాలి అని మరలా తాను సంపాదించిన ఆస్తి మీదే తన దృష్టి కానీ దేవునికి ఇచ్చిన వాగ్దానం మాత్రం, మొక్కుబడి మాత్రం మర్చిపోయాడు. కనుక అక్కడేమైంది? దీనా విషయంలో అపరాధం జరిగింది. లేవి, షిమ్యోను ఆ ఊరి వారందరినీ కూడా చంపివేసి నరహంతకులు అయ్యారు. ఇందువల్ల మొక్కుబడి. అప్పటికీ కూడా యాకోబుకు ఆలోచన రావట్లేదు. చివరికి 35వ అధ్యాయములో చూసినప్పుడు బలిపీఠమును కట్టు మొదటొచ్చినాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. చూసారా? అప్పుడు మరలా దేవుడు కనికరించి క్షమించి, మొక్కుబడి మర్చిపోయావు సుమా, నువ్వు తీర్చుకో, అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెయ్యి అని మరలా చెప్పిన తరువాత అప్పుడు వెళ్ళడం జరిగింది. ఈలోపు ఏమైంది? ఫరోతో ఒక మాట అంటాడు. ఫరోతో యాకోబు గారు ఎలాగనంటే, తొమ్మిదవ వచనం, 47 అధ్యాయం 9 వచనం, ఆదికాండం 47:9. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. చాలండి, అవి కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. తర్వాత 48వ అధ్యాయం 22వ వచనం, 48:22, నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చేతిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను. చూసారా? యాకోబు సంపాదన అయితే సంపాదించాడు, కానీ దాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు? విశ్వ ప్రయత్నము చేసి తన కత్తి చేత, వింటి చేత దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేసి తన జీవితమంతా కూడా ఏమైపోయింది? దుఃఖ సహితం అయిపోయింది. ఎందుకు? 1-2 సంవత్సరాల తరబడి ఆయన ఏం చేశాడు? మొక్కుకొనిన మొక్కుబడిని దేవునికి చెల్లించక తాను తన జీవితంలో, తన సంపాదనలో, తన రాబడిలో పడిపోయిన వాడై ఉన్నాడు. చూసారా? అందుకే కీర్తన గ్రంథములో 15వ కీర్తన మొదటి 4 వచనములు, కీర్తన గ్రంథం 15వ కీర్తన మొదటి 4 వచనములు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండ తగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, చెలికానికి కీడి చేయుడు, పొరుగువాని మీద నిందమోపడు, నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, వడ్డీకి ఇయ్యడు, లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం ఎన్నడను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూసారా? అందుకే ప్రభువారు అంటారు కదా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 37వ వచనములో, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. వీటికి మించినది ఏమవుతుంది? మా పాపము అవుతుంది. దుష్టుని నుంచి పుట్టునది, దుష్టు నుండి పుట్టినది. గనుక మనమును బహు జాగ్రత్తగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడే
త్వరపెట్టినందువల్ల యాకోబు చేయగలిగాడు, కానీ స్వతహాగా తానైతే దేవునికి ఆ మొక్కుబడి చెల్లించయే ఉండకపోవును. కనుక ఒకవేళ మనము కూడా ఎందుకు మాటికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారేమో. యాకోబు జీవితం మనకు చక్కని ఉదాహరణగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి అర్పించే సొమ్ము యథార్థమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, కష్టపడి సంపాదించేదిగా ఉండాలి. తర్వాత మరొక విషయంలో కూడా మనం ఎన్నడూ కూడా ఆలస్యము చేయకూడదు. కొద్ది మాటలు ప్రభు దీవించి మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. చాలామంది ప్రార్థన చేసుకుంటారు.